నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. చెర్ల మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న తహసీల్దార్ అనంత రామకృష్ణ, సిఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అనంత రామకృష్ణ, DTO భరణిబాబు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ కార్యాలయం నందు సిఐ రాజగోపాల్ పతాక ఆవిష్కరణ గావించి స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం శ్రీ వాణి విద్యానికేతన్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీవాణి విద్యానికేతన్ కరెస్పాండెంట్ పద్మజ మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు సంప్రదాయం ఉట్టిపడేలా కోలాటం, నృత్యాలతో జాతీయ పతాకాలు చేతబూని జాతీయ నాయకుల అలంకరణలతో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం కూడలి చేరుకొని దేశభక్తి గీతాల నృత్యాలతో అలరించారు. గురుదేవ్ విద్యాలయం వారు పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా గురు, శుక్ర, శనివారం 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో, నృత్యాలతో సందడి చేశారు. రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో గణతంత్ర వేడుకలు కన్నుల వేడుకగా జరిగాయి. చెర్ల మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు విద్యార్థులు, చెర్ల మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా యువతకు చిన్న సలహా, యువత కూడా ఎక్కువ చెడు మార్గాల వైపు ప్రయాణించకుండా వాళ్ళ యొక్క స్వేచ్ఛను వాడుకునే క్రమంలో ఎదుటి వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా మన దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత యువత పైన ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కూడా మన రాజ్యాంగం కల్పించినటువంటి విలువలను కాపాడుతూ దాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చెర్ల మండల ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. మరియు అందరికీ విజ్ఞప్తి ఏమనగా, ఎవరైతే డిగ్రీ 2020 నవంబర్ కింద కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా MLC ఓటుని ఆన్లైన్లో ద్వారా కానీ ఆఫ్లైన్లో ద్వారా, ఆఫ్లైన్లో అయితే మా దగ్గర DT గారు ఉన్నారు, డిజిగ్నేటర్ ఆఫీసర్, ఆయన దగ్గర అప్లికేషన్స్ దొరుకుతాయి, ఆయన దగ్గర తీసుకోండి. లేదా ఆన్లైన్లో ఫిల్ చేసుకుంటే మీ మార్క్స్ మెమోతో పాటుగా ఈ ఓటర్ ID కానీ ఇవన్నీ అప్లికేషన్ ఫిలప్ చేయండి. MLC అప్లికేషన్, గ్రాడ్యుయేట్స్ అప్లికేషన్స్ ఫిలప్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th ఫిబ్రవరి. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా చెర్ల మండల ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ తహసీల్దార్ కార్యాలయం తరఫున మనకు స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చిన తదుపరి పూర్తిగా గణతంత్ర దినోత్సవం అంటే పూర్తి స్వాతంత్రం జనవరి 26 వచ్చింది. మనం అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా 75వ స్వతంత్ర గణతంత్ర దినోత్సవాలు జరుపుతున్నాము. ఈ రోజు నుంచి కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంను అమలుపరచడం జరిగింది. నా పేరు డాక్టర్ జగన్. చెర్ల మండల ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెర్ల మండల CHC తరఫున తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. నా పేరు డాక్టర్ బూర్గడ్డ సాయివర్ధన్. కొత్తగా MBBS ప్రభుత్వ ఆసుపత్రిలో నియమితులైనందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ మారుమూల ప్రాంత పేద ప్రజలందరూ, పట్టణ ప్రజలందరూ ఈ హాస్పిటల్కి ఇక వచ్చి అందరూ వైద్యాన్ని ఉపయోగించుకోవాలి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. అందరూ ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.